హే గైస్ అండ్ వెల్కమ్. ఇవాళ మనం డోన్ రైల్వే స్టేషన్ ముందైతే ఉన్నాం. ఇవాళైతే ఒక ట్రైన్ జర్నీ అయితే చేయబోతున్నాం. గుంటూరు నుంచి ఔరంగాబాద్ మధ్య నడిచే ఔరంగాబాద్ ఎక్స్ప్రెస్లో అయితే ట్రావెల్ చేయబోతున్నాము. ప్రజెంట్ చూసుకుంటే మనం డోన్ రైల్వే స్టేషన్ ముందైతే ఉన్నాం. డోన్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి DHNE. స్టేషన్ లోపలికి అయితే వెళ్దాం. స్టేషన్ లోపలికి వెళ్ళిన తర్వాత అయితే మన ట్రైన్కి సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. డోన్ రైల్వే స్టేషన్ మొత్తం కూడా అయితే కన్స్ట్రక్షన్ వర్క్ అయితే నడుస్తుంది. డోన్ రైల్వే స్టేషన్కి ఎంటర్ కాగానే మనకు రైట్ సైడ్ చూసుకుంటే టికెట్ కౌంటర్ అయితే ఉంది. లెఫ్ట్ సైడ్ మనకు వెయిటింగ్ హాల్స్ అయితే ఉన్నాయి. మన ట్రైన్ నెంబర్ అయితే అక్కడ కనిపిస్తుంది కదా, 17253 ఔరంగాబాద్ ఎక్స్ప్రెస్. ప్రజెంట్ టైం చూసుకుంటే 1:30 అయితే అవుతుంది. డోన్ రైల్వే స్టేషన్లో మొత్తం 5 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. అలాగే డోన్ రైల్వే జంక్షన్ వచ్చేసి గుంటకల్ డివిజన్ పరిధిలోకి అయితే వస్తుంది. మనం ఫస్ట్ నెంబర్ ప్లాట్ఫామ్ మీద అయితే ఉన్నాము. ఇంకా ట్రైన్ అయితే అనౌన్స్మెంట్ అయితే అవ్వలేదు ఏ ప్లాట్ఫామ్ మీదకి వస్తుంది అనేది. మన ట్రైన్ గురించి మాట్లాడుకుంటే మన ట్రైన్ నెంబర్ 17253 డోన్లో పొద్దున 7:20 బయలుదేరుతుంది. మరుసటి రోజు మధ్యాహ్నం 1:30 అయితే ఔరంగాబాద్ చేరుకుంటుంది. మన ట్రైన్ అయితే ఆల్మోస్ట్ అన్ని స్టాప్లో కూడా స్టాప్ చేస్తాడు. ప్రతి ఒక్క చిన్న స్టేషన్లో కూడా స్టాప్ చేస్తాడు. గుంటూరు తర్వాత మెయిన్ స్టేషన్స్ చూసుకుంటే నరసరావుపేట, నంద్యాల, డోన్, కర్నూల్, మహబూబ్ నగర్, కాచిగూడ, సికింద్రాబాద్, లింగంపల్లి, వికారాబాద్, బీదర్, లాతూర్ జంక్షన్, అలాగే జల్నా మీదుగా అయితే ఔరంగాబాద్కి అయితే వెళ్తుంది. ఈ ట్రైన్ ఒక డైలీ ట్రైన్. నేనైతే ఇవాళ స్లీపర్లో అయితే ట్రావెల్ చేయబోతున్నాను. నాకు డోన్ నుంచి సికింద్రాబాద్కి అయితే మొత్తం 220 రూపాయలు అయితే అయింది. స్లీపర్ క్లాస్లో నేను ట్రావెల్ చేయబోతున్నాను. ఔరంగాబాద్ 2 కలిసిన గుంటూరు ఔరంగాబాద్ ఎక్స్‌ప్రెస్ కర్నూల్ టౌన్ మన ట్రైన్ అనౌన్స్మెంట్ అయితే అవుతుంది. 4 నెంబర్ ప్లాట్ఫామ్కి అయితే వస్తుందని అనౌన్స్మెంట్ అయితే అయింది. మనం 4 నెంబర్ ప్లాట్ఫామ్కి అయితే వెళ్దాం. 4 నెంబర్ ప్లాట్ఫామ్కి అయితే మన ట్రైన్ వచ్చేసింది. ఇక్కడ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు అయితే చాలా దూరంగా ఉన్నాయి. నేను నడుచుకుని నా లగేజ్ తీసుకుని వచ్చేలోపైతే మన ట్రైన్ వచ్చేసింది. మన ట్రైన్ మొత్తం ICF కోచెస్ అయితే రన్ అవుతుంది. అంటే మన ట్రైన్ యొక్క స్పీడ్ 110 km/h అయితే ఉంటుంది. ఫైనల్గా నేను ట్రైన్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఇదే గుంటూరు ఔరంగాబాద్ ఎక్స్ప్రెస్. ట్రైన్ అయితే ఖాళీగానే ఉంది. చూసారు కదా, స్లీపర్ అలాగే జనరల్ కూడా చాలా ఖాళీగానే ఉంది. ఎవరైతే లేరు. మేబీ ఫుల్ కావచ్చేమో. కర్నూలు అలాగే మహబూబ్ నగర్ ఈ గ్యాప్లో ఏమైనా ఫుల్ కావచ్చేమో చూడాలి. మరి నా కోచ్ అయితే S8 సీట్ నెంబర్ 32 అప్పర్ బెర్త్ అయితే నేను చేసుకున్నాను. ప్లాట్ఫామ్ నెంబర్ 1లో అయితే నేను ఒక ట్రైన్ నోటీస్ చేశాను. హజ్రత్ నిజాముద్దీన్ నుంచి యశ్వంతపూర్ వెళ్ళే సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్. నేనైతే మన ట్రైన్ దగ్గరికి అయితే వచ్చేసాను. మన ట్రైన్ లోకోమోటివ్ దగ్గరికి అయితే వెళ్దాము. ఇక్కడ నుంచి లోకో అయితే రివర్సల్ అవుతుంది. అంటే ఇక్కడ నుంచి లోకో రివర్సల్ తీసుకుంటుంది. అండ్ ఇవాళ వాతావరణం చూసుకుంటే క్లౌడీగానే ఉంది, కానీ వేడి అయితే చాలా ఎక్కువగా ఉంది. అండ్ మన ట్రైన్కి అయితే ఓన్లీ ఒకటి మాత్రమే AC 3 టైర్ కోచ్ అయితే ఉంటుంది. ఇక్కడ కనిపిస్తుంది మన ట్రైన్కి అటాచ్ చేయబోయే లోకోమోటివ్. విజయవాడ డివిజన్కి చెందిన VAP4 లోకోమోటివ్. ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ బ్యాక్ సైడ్ వచ్చి మన ఇంజన్కి అయితే అటాచ్ కప్లింగ్ అయితే చేస్తారు. కప్లింగ్ అయితే చూపించకూడదు కాబట్టి నేనైతే దూరం నుంచి అయితే జస్ట్ క్యాప్చర్ చేస్తాను. చూస్తున్నారు కదా, మన ట్రైన్కి అయితే ఇంజన్ని కప్లింగ్ అయితే చేయబోతున్నారు. డోన్ నుంచి మన ట్రైన్ 2:25 అయితే బయలుదేరాలి, కానీ 2:49 అయితే బయలుదేరింది. హాఫ్ అన్ అవర్ లేట్గా అయితే నడుస్తుంది మన ట్రైన్. డోన్ తర్వాత మన ట్రైన్ యొక్క నెక్స్ట్ స్టాప్ బోగోలు. అండ్ మన ట్రైన్ అయితే మోస్ట్లీ అన్ని చిన్న స్టేషన్లో కూడా ఆగుతుంది. సో నేను అన్ని స్టేషన్లు అయితే కవర్ చేయను, ఓన్లీ మెయిన్ స్టేషన్స్ అయితే కవర్ చేస్తాను. అన్ని రైల్వే స్టేషన్స్ కవర్ చేస్తే వీడియో లెంత్ అయితే ఎక్కువ అవుతుంది. అండ్ డోన్ నుంచి మన ట్రైన్ బయలుదేరింది లేట్గా. బాయ్ బాయ్ డోన్ జంక్షన్, మళ్ళీ అయితే కలుద్దాం. అండ్ డోన్ నుంచి మన వీడియోని ఎంతమంది చూస్తున్నారో ప్లీజ్ లైక్ అలాగే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో అయితే చాలా బాగుంటుంది, మొత్తం కూడా చూడండి, మీకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. అండ్ మీరు ఎవరైనా ఈ ట్రైన్లో ట్రావెల్ చేసి ఉంటే ప్లీజ్ ఈ వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీ ఎక్స్పీరియన్స్ అయితే కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ గూడ్స్ లోకోమోటివ్, దీని సౌండ్ అయితే నిజంగా చాలా వెరైటీగా ఉంది. నేను దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా పోస్ట్ చేశాను, ఆ వీడియో కూడా చూడండి. అండ్ డోన్ జంక్షన్ నుంచి అయితే మన ట్రైన్ బయటకు వచ్చేసింది. డోన్ జంక్షన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మనకు రైట్ సైడ్ అయితే ఒక ట్రాక్ వస్తుంది. అదే మనకు విజయవాడ వెళ్ళే ట్రాక్ అనమాట. ఇప్పుడు ఆ ట్రాక్ నుంచి మన ట్రైన్ వచ్చింది. ఇప్పుడు అక్కడి నుంచి మరొక ట్రాక్ మీదుగా అయితే, అంటే లెఫ్ట్ సైడ్ ట్రాక్ మీదుగా అయితే కాచిగూడ, కర్నూలు అలాగే కాచిగూడ సికింద్రాబాద్ వైపు అయితే వెళ్తుంది. ఆ ట్రాక్ని అయితే చూపిస్తాను. ఇక్కడ కనిపిస్తున్న ట్రాకే విజయవాడ వైపు వెళ్ళే ట్రాక్ ఇది. ఇక్కడి నుంచి అయితే మన ట్రైన్ వచ్చింది. ఇప్పుడు ఇటువైపు లెఫ్ట్ సైడ్ మీదుగా అయితే వెళ్తుంది. మన
ట్రైన్ మొత్తం ఐసీఎఫ్ కోచెస్తో రన్ అవుతుంది కాబట్టి స్పీడ్ లిమిట్ 110 km/h అయితే ఉంటుంది. స్పీడ్ అయితే మ్యాక్సిమం బాగానే అయితే పుల్ చేస్తున్నాడు. 100 దాకైతే కొడుతూనే ఉన్నాడు మామూలు స్పీడ్ అయితే. మన ట్రైన్ యొక్క ఫస్ట్ స్టాప్ అయిన బోగోల్కి అయితే మన ట్రైన్ చేరుకుంది. బోగోల్కి 2:34కి రావాలి మన ట్రైన్, కానీ 3 గంటలకైతే మన ట్రైన్ వచ్చింది. దాదాపుగా హాఫ్ అన్ అవర్ లేట్గా అయితే మన ట్రైన్ నడుస్తుంది. ఇక్కడ అఫీషియల్ స్టాప్ 1 మినిటే. బోగోల్ నుంచి అయితే మన ట్రైన్ స్టార్ట్ అయింది. బోగోల్ తర్వాత వెల్దుర్తి, ఉల్లిందకొండ, దూపాడు, కోట్ల మీదుగా అయితే కర్నూలు చేరుకుంటుంది. నేను ఈ 4 స్టేషన్లు అయితే కవర్ చేయలేను, ఎందుకంటే వీడియో లెంత్ అయితే ఇప్పటికే చాలా ఎక్కువ అవుతుంది. ఎందుకంటే చూడడానికి మీకు కూడా బోర్ కొడుతుంది. అండ్ మెయిన్ స్టేషన్స్ అయితే నేను కవర్ చేస్తాను. ఫైనల్గా మన ట్రైన్ అయితే కర్నూలు చేరుకుంది. రైట్ సైడ్ చూసుకుంటే మనకు కేసీ కెనాల్ కనిపిస్తుంది, కడప కర్నూలు కెనాల్. అండ్ కర్నూలు నుంచి మన వీడియోస్ని ఎంతమంది చూస్తున్నారో ప్లీజ్ లైక్ కామెంట్ చేయండి. అండ్ కర్నూలు అంటే నాకు చాలా ఇష్టం. కర్నూలు స్టేషన్కి అయితే మన ట్రైన్ ఎంటర్ అయింది. ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి అయితే మన ట్రైన్ వచ్చింది. కర్నూలు స్టేషన్ కోడ్ KRNT. కర్నూలు స్టేషన్లో మొత్తం 3 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మన ట్రైన్ యొక్క అఫీషియల్ స్టాప్ 1 మినిట్. అండ్ కర్నూలు స్టేషన్ మొత్తం కూడా వర్క్ అయితే నడుస్తుంది. కర్నూలు అయితే మన ట్రైన్ పర్లేదు, బాగానే అయితే జనాలు అయితే ఎక్కినారు. అండ్ అంత ఫుల్ అయితే లేదు ట్రైన్. నాకు తెలిసి కాచిగూడలో మన ట్రైన్ అయితే ఫుల్ కావచ్చు. దీని తర్వాత మన ట్రైన్ యొక్క నెక్స్ట్ స్టాప్ అలంపూర్ రోడ్. కర్నూలు నుంచి అయితే మన ట్రైన్ స్టార్ట్ అయింది. కర్నూలు తర్వాత మన ట్రైన్ యొక్క నెక్స్ట్ స్టాప్ అలంపూర్ రోడ్. అండ్ మనకు తుంగభద్ర నది అయితే వస్తుంది మధ్యలో. ఇక్కడ కనిపిస్తుంది కదా, కర్నూలు దాటిన తర్వాత అయితే మనకు తుంగభద్ర బ్రిడ్జ్ అయితే వస్తుంది. బ్రిడ్జ్ అయితే నిజంగా చాలా బాగుంటుంది అండ్ చాలా పెద్ద బ్రిడ్జ్ కూడా. అండ్ సింగిల్ బ్రిడ్జే ఉంటుంది. అండ్ ఇంకొక విషయం నేను చెప్పడం మర్చిపోయాను, డోన్ నుంచి మనకు మహబూబ్ నగర్ వరకు అయితే సింగిల్ ట్రాకే ఉంటుంది. మహబూబ్ నగర్ తర్వాత అయితే మనకు డబల్ ట్రాక్ అయితే స్టార్ట్ అవుతుంది. తుంగభద్రలో అయితే ప్రస్తుతం వాటర్ లెవెల్ అయితే చాలా ఎక్కువగానే ఉన్నాయి. అండ్ బ్రిడ్జ్ దాటేటప్పుడైతే ఈ బ్రిడ్జ్ సౌండ్ నిజంగా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ బ్రిడ్జ్ సౌండ్ అయితే ఎంతమందికి ఈ బ్రిడ్జ్ సౌండ్ ఇష్టమో ప్లీజ్ కామెంట్ అయితే చేయండి. చూసారు కదా, చాలా బ్యూటిఫుల్గా ఉంది. మన ట్రైన్ అలంపూర్ రోడ్కి అయితే చేరుకుంది. ఇంకా ఇక్కడ నుంచి నెక్స్ట్ నేను గద్వాలని చూపిస్తాను. ఇక్కడ నుంచి మధ్యలో చాలా చిన్న స్టేషన్స్ అయితే వస్తాయి. డైరెక్ట్ మనం గద్వాల్లో కలుద్దాము. గద్వాల్ జంక్షన్కి అయితే మన ట్రైన్ చేరుకుంది. గద్వాల్ జంక్షన్ కోడ్ GWD. గద్వాల్ జంక్షన్ ఎందుకంటే గద్వాల్ జంక్షన్ నుంచి అయితే మనకు రాయచూరు వెళ్ళే ఒక ట్రాక్ అయితే వస్తుంది. ఆ ట్రాక్ని అయితే నేను చూపించలేదు. అండ్ గద్వాల్కి అయితే మన ట్రైన్ 4:14కి రావాలి, కానీ 5:02కి అయితే వచ్చింది. 45 మినిట్స్ లేట్కి అయితే మన ట్రైన్ నడుస్తుంది. గద్వాల్ తర్వాత మన ట్రైన్ యొక్క నెక్స్ట్ స్టాప్ ఆరేపల్లి హాల్ట్. గద్వాల్ నుంచి అయితే మన ట్రైన్ మూవ్ అయింది. అండ్ గద్వాల్ తర్వాత అయితే ఆరేపల్లి హాల్ట్లో ఆగుతుంది. ఆరేపల్లి హాల్ట్ శ్రీరామ్ నగర్ మీదుగా అయితే వనపర్తికి వెళ్తుంది. మనం డైరెక్ట్గా వనపర్తిలో అయితే కలుద్దాము. అండ్ గద్వాల్ నుంచి మన వీడియోని ఎంతమంది చూస్తున్నారో ప్లీజ్ లైక్ అలాగే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే గద్వాల్ దాటిన తర్వాత మనకు కృష్ణానది బ్రిడ్జ్ అయితే వస్తుంది. మన ట్రైన్ కృష్ణానది బ్రిడ్జ్ మీదకి అయితే ఎంటర్ అయింది. ప్రస్తుతం వాటర్ లెవెల్స్ అయితే చూసుకోవచ్చు, చాలా తక్కువగానే ఉన్నాయి. కృష్ణ అలాగే కర్నూలు దగ్గర ఉన్న తుంగభద్ర, ఈ 2 నదులు కూడా శ్రీశైలంలో 2 కలిసిపోయి అక్కడి నుంచి కృష్ణానదిగా అయితే వెళ్తాయి. నాగార్జున సాగర్ అలాగే విజయవాడకి అయితే ఈ నది అయితే వెళ్తుంది. మన ట్రైన్ అయితే ఆరేపల్లి హాల్ట్కి అయితే చేరుకుంది. స్టేషన్ మొత్తం కూడా వర్క్ అయితే నడుస్తుంది, చూస్తున్నారు కదా. అండ్ ఇంకొక విషయం నేను నోట్ చేసింది ఏమంటే, చాలామంది అయితే జనరల్ టికెట్ తీసుకుని రిజర్వేషన్లకి అయితే ఎక్కేస్తున్నారు. అండ్ టీసీ కూడా మన ట్రైన్లో అయితే లేడు. నేనైతే ఇంతవరకు టికెట్ చెకింగ్ కోసం అయితే రాలేదు. నేను చాలాసేపు అయితే వెయిట్ చేశాను, కానీ టీసీ అయితే రాలేదు. ఇది మన ఆరేపల్లి హాల్ట్. స్టేషన్ మొత్తం కూడా వర్క్ చూసారు కదా, వర్క్ అయితే నడుస్తుంది. అండ్ ట్రైన్ చూసుకుంటే సగం ట్రైన్ ప్లాట్ఫామ్ బయటనే ఉంది. ప్లాట్ఫామ్ అయితే కొంచెం పెద్దగా కట్టింటే బాగుండు. ఆరేపల్లి నుంచి అయితే మన ట్రైన్ స్టార్ట్ అయింది. మన ట్రైన్ వనపర్తి రోడ్కి అయితే చేరుకుంది. ఇక్కడ అఫీషియల్ స్టాప్ 1 మినిటే. ఇక్కడికి 4:39కి రావాలి, కానీ 5:35కి అయితే వచ్చింది. మన ట్రైన్ అయితే లేట్గానే నడుస్తుంది. అండ్ దీని తర్వాత మన ట్రైన్ యొక్క నెక్స్ట్ స్టాప్ కొన్నూరులో అయితే కలుద్దాం. మన ట్రైన్ అయితే కౌపుట్లకి అయితే చేరుకుంది. అండ్ ఇక్కడ నేను ఒక ట్రైన్ అయితే నోటీస్ చేశాను. కాచిగూడ నుంచి గుంటకల్ వెళ్ళే ప్యాసింజర్ 57412. ఈ ట్రైన్ 11 గంటలకి కాచిగూడలో బయలుదేరి 8:45కి అయితే గుంటకల్ వెళ్ళాలి. ప్రస్తుతం టైం చూసుకుంటే 5:30 అవుతుంది. ఈ ట్రైన్ ఘోరంగా అయితే లేట్గా నడుస్తుంది. అండ్ ఈ ట్రైన్లో నేను ఒక్కసారి ట్రావెల్ చేశాను. జర్నీ మాత్రం చాలా హారిబుల్గా అనిపించింది నాకు. 8:45 గుంటకల్ వెళ్ళాలి కదా, కానీ 8:45కి అయితే అస్సలు వెళ్ళదు. 10, 11 ఒక్కొక్కసారి 1 కూడా అవుతుంది ఈ ట్రైన్. నేను ఒకసారి అయితే ట్రైన్లో ట్రావెల్ చేశాను. నిజంగా ట్రావెల్ ఎక్స్పీరియన్స్ అయితే నేను మర్చిపోలేను, అంత హారిబుల్గా అయితే సాగింది. చూసారు కదా, ఈ ట్రైన్ అయితే 1 o'clock ఏమో ఇక్కడికి రావాలి కౌకుంట్లకి,
కానీ 5:30కి అయితే వచ్చింది. ఎంత లేట్‌గా నడుస్తుందో చూసారు కదా! అండ్ ఈ ట్రైన్ అయితే బయలుదేరింది. మన ట్రైన్ యొక్క అఫీషియల్ స్టాప్ ఇక్కడ 1 మినిటే కౌకుంట్లలో. ఈ ట్రైన్ అయితే వెళ్ళిపోయింది. ప్రస్తుతం టైం చూసుకుంటే మనకు 6 అయితే అవుతుంది. మన ట్రైన్ అయితే ఇక్కడి నుంచి మూవ్ అయింది. మన ట్రైన్ యొక్క నెక్స్ట్ స్టాప్ దేవరకంద్ర. దేవరకంద్రలో అయితే కలుద్దాము. దేవరకంద్రకి అయితే మనం చేరుకున్నాము. దేవరకంద్ర జంక్షన్ ఇక్కడి నుంచి అయితే కృష్ణాకి వెళ్ళే ఒక లైన్ అయితే కలుస్తుంది ఇక్కడి నుంచి. మన ట్రైన్ ఇక్కడికి 5:14కి రావాలి కానీ 6:14కి అయితే వచ్చింది. గంట లేట్గా అయితే మన ట్రైన్ నడుస్తుంది. దేవరకంద్రలో మన ట్రైన్ యొక్క అఫీషియల్ స్టాప్ 1 మినిటే. దేవరకంద్రలో అయితే మన ట్రైన్ చాలాసేపు అయితే క్రాసింగ్ పెట్టేశాడు. గూడ్స్ ట్రైన్ చూడొచ్చు కదా, వ్యాగ్ 12B బీస్ట్ అని చెప్పొచ్చు ఈ ట్రైన్ని. పవర్ఫుల్ లోకోమోటివ్. మన ట్రైన్ అయితే ఈ ట్రైన్కి క్రాసింగ్ అయితే పెట్టేశాడు. మహబూబ్ నగర్ నుంచి అయితే మనకు డబుల్ ట్రాక్ అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ ఏదైతే కర్నూలు అలాగే మహబూబ్ నగర్ మధ్య అయితే డబులింగ్ అయితే స్టార్ట్ చేయాలి. నిజంగా చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది. అంటే ఇలాంటి ట్రైన్స్ వచ్చినప్పుడు మన ట్రైన్ అయితే సైడ్ ట్రాక్ అయితే పడేస్తాడు. మన ట్రైన్ అయితే స్టార్ట్ అయింది దేవరకంద్ర నుంచి. దేవరకంద్ర జంక్షన్ నుంచి మన ట్రైన్ అయితే నెక్స్ట్ స్టాప్ మహబూబ్ నగర్. డైరెక్ట్ మనం మహబూబ్ నగర్లో అయితే కలుద్దాము. మహబూబ్ నగర్కి అయితే మన ట్రైన్ చేరుకుంది. మహబూబ్ నగర్ స్టేషన్ కోడ్ MBNR. 5:58కి రావాలి కానీ 6:57కి అయితే వచ్చింది. గంట లేటు. అండ్ లైట్ కూడా ఫెయిల్ అయింది. ఈ పక్కన ట్రాక్లో చూస్తుంటే ఒక ట్రైన్ అయితే నేను నోటీస్ చేశాను. ఏదైతే కాచిగూడ నుంచి చెంగల్పట్టు వెళ్ళే ట్రైన్ ఇది. మహబూబ్ నగర్ నుంచి మన ట్రైన్ అయితే బయలుదేరింది. మహబూబ్ నగర్ తర్వాత జడ్చర్ల, షాద్ నగర్ అలాగే ఫలక్నామా మీదుగా అయితే కాచిగూడకు వెళ్తుంది. అండ్ లైట్ అయితే ఆల్మోస్ట్ ఫెయిల్ అయింది. చూసారు కదా, చీకటి అయితే అవుతుంది. అండ్ నేనైతే కొద్దిసేపు అయితే రెస్ట్ తీసుకుంటాను. చాలా కంటిన్యూగా అయితే ట్రావెల్ చేస్తున్నాను కాబట్టి రెస్ట్ అయితే లేదు. అండ్ ఈ ట్రైన్ అయితే నాకు మహబూబ్ నగర్ వరకు అయితే పర్లేదు, జర్నీ అయితే చాలా బాగా అనిపించింది. ఇంక ఇక్కడి నుంచి అయితే చూడాలి. ఇక్కడి నుంచి అయితే అసలు సినిమా స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మనకు షాద్ నగర్ దాటిన తర్వాత అయితే సిగ్నల్స్ అయితే చాలా వరకు అయితే ఇవ్వడు. ఎందుకంటే సింగిల్ ట్రాకే కాబట్టి ఈ టైంలో చాలా ఎక్స్ప్రెస్ ట్రైన్స్ అయితే వస్తుంటాయి. సో మన ట్రైన్ అయితే క్రాసింగ్ ఖచ్చితంగా అయితే ఉంటుంది. సో నేనైతే మీకు డైరెక్ట్గా కాచిగూడ నుంచి అయితే కలుస్తాను. ఏదైతే మధ్యలో ఏమైనా అప్డేట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా అప్డేట్ చేస్తాను. నేను అనుకున్నట్టుగానే చాలా ట్రైన్స్కి అయితే మన ట్రైన్ అయితే క్రాసింగ్ అయితే పెట్టేశాడు. ఫైనల్గా మనమైతే కాచిగూడ స్టేషన్కి అయితే చేరుకున్నాం. ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి అయితే వచ్చింది. కాచిగూడ స్టేషన్ కోడ్ KCG. మొత్తం ఈ స్టేషన్లో 5 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మన ట్రైన్కి అఫీషియల్ స్టాప్ 1 మినిట్. అండ్ చూసారు కదా, జనాలు ఇక్కడైతే చాలా ఫుల్గా అయితే ఎక్కేస్తారు మన ట్రైన్కి. ఇక్కడి నుంచి అయితే ఏదైతే బీదర్ అలాగే ఔరంగాబాద్ వెళ్తే ఇక్కడి నుంచి అయితే ఎక్కుతారు. అండ్ దీని తర్వాత మన ట్రైన్ యొక్క నెక్స్ట్ స్టాప్ సికింద్రాబాద్. కాచిగూడ నుంచి మన ట్రైన్ అయితే స్టార్ట్ అయింది. కాచిగూడకి 8:45కి రావాలి కానీ మన ట్రైన్ అయితే 9:30కి వచ్చింది. అండ్ 8:45కి వచ్చినా కూడా కాచిగూడ నుంచి సికింద్రాబాద్ జస్ట్ 7 కిలోమీటర్లే. కానీ సికింద్రాబాద్కి మనకు 10 గంటలకైతే వెళ్తుంది. అంటే ఆల్మోస్ట్ మనకు 1 అవర్ దాకా అయితే మనకు బఫర్ టైం అయితే ఉంటుంది. ఇప్పుడు టైం చూసుకుంటే 9:30 అవుతుంది. మనకు సికింద్రాబాద్ స్టేషన్ బయట నుంచి అయితే మనకు సిగ్నల్ దొరకడం దాదాపుగా చాలా కష్టం. ఇంకొకటి ఏమంటే సికింద్రాబాద్ స్టేషన్లో వర్క్ అయితే నడుస్తుంది కాబట్టి మనం ఎంతసేపటికి సికింద్రాబాద్ చేరుకుంటామో కూడా కరెక్ట్ ఐడియా అయితే లేదు. ఎవరైతే MMTSలో ట్రావెల్ చేస్తారో వాళ్ళకైతే మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఎందుకంటే సీతాఫల్ మండి వరకు అయితే కరెక్ట్ ట్రైన్ వెళ్తుంది. సీతాఫల్ మండి నుంచి అయితే సికింద్రాబాద్ స్టేషన్లోకి వెళ్ళడానికి గంట టైం పట్టినా ఆశ్చర్యం లేదు. అండ్ బాయ్ బాయ్ కాచిగూడ. మళ్ళీ అయితే మనం కలుద్దాం. చూసారు కదా, సికింద్రాబాద్ అవుట్లో అయితే మన ట్రైన్ అయితే ఆపేశారు. దాదాపుగా మన ట్రైన్ 10కి అయితే ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు టైం చూసుకుంటే 10:45 అవుతుంది. ఇంకా అయితే మన ట్రైన్ సిగ్నల్ అయితే రాలేదు. నిజంగా చిరాకైతే వస్తుంది. మహబూబ్ నగర్ వరకు అయితే జర్నీ అయితే బాగా సాగింది నాకు. ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం నరకం చూపిస్తున్నారు ఈ సిగ్నల్ కోసం. ఇంకొకటి సికింద్రాబాద్ స్టేషన్ వర్క్ నడుస్తుంది కాబట్టి అది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. కొన్ని ప్లాట్ఫామ్స్ అయితే క్లోజ్ చేశారు. మన ట్రైన్ సికింద్రాబాద్కి అయితే చేరుకుంది. 10:55కి అయితే చేరుకుంది. గంట లేట్గా అయితే మన ట్రైన్ చేరుకుంది ఇక్కడికి. ఇక్కడి నుంచి బేగంపేట, లింగంపల్లి, వికారాబాద్, బీదర్, పర్బని, జల్నా మీదుగా అయితే ఔరంగాబాద్ చేరుకుంటుంది మన ట్రైన్. నేనైతే ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అలాగే కామెంట్ చేయడం మర్చిపోవద్దు.